వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్, జై హింద్. తమ్ముడు ఒక అతను మనకు రీసెంట్ కామెంట్ పెట్టిండు, అన్న మెడికల్లో ఒకసారి మెడికల్ ఫిట్ అయి ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత మెడికల్లో మళ్ళీ మెడికల్ చేసి రీమెడికల్ చేసి ట్రైనింగ్లో అన్ఫిట్ చేసే ఛాన్స్ ఉంటుందా లాంగ్ సైట్లో అని పెట్టిండు. తమ్ముడు, లాంగ్ సైటే కావచ్చు, షార్ట్ సైటే కావచ్చు, మళ్ళీ ట్రైనింగ్లో మీకు మెడికల్ చేసి అన్ఫిట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒక పర్టికులర్ బోర్డు, ఒక నిర్ధారిత బోర్డు మిమ్మల్ని ఫిట్ చేసి ట్రైనింగ్ పంపింది. మీరు కంప్లీట్గా ఫిట్గా వెళ్ళారు. అట్లాంటి మిమ్మల్ని అన్ఫిట్ చేయరు. ఒకవేళ మీరు ట్రైనింగ్లో ఏమన్నా కింది మీద చేసి బొక్కలు ఎరగొట్టుకుంటే తప్ప మిమ్మల్ని అన్ఫిట్ చేయరు. ఆ ట్రైనింగ్లో అన్ఫిట్ అంటే ఒకవేళ మీరు ఫ్రాక్చర్స్ అయినా కానీ నెక్స్ట్ బ్యాచ్లో ట్రైనింగ్ చేసి ఉంటుంది, నో ప్రాబ్లము. కాకపోతే అన్ఫిట్ చేసి ఇంటికి పంపే ఛాన్స్ ఉండదు తప్పుడు. అది అట్లా ఉంటుంది అన్నమాట. ఒకటి ఎట్లా అని అంటే ట్రైనింగ్లో కూడా నేను లాస్ట్ టైం కూడా చెప్పుకుంటా, ట్రైనింగ్కి వెళ్తే ఏంటంటే ముందు పోయి ఎగిరి దునకద్దు. నాకైన ఇన్సిడెంట్ ఏంటంటే మనది ఒకటి గోడ ఉంటుంది. నేను లాస్ట్ టైం కూడా చెప్పిందేమో, నాకు అంత ఐడియా లేదు. గోడ అని చెప్పి హార్స్ జంప్ ఉంటుంది అన్నమాట. దాంట్లో ఏం చేసిండంటే మన పీటీఐలు ఉంటారు కదా, మంచి జంప్ చేస్తున్నావు, హైట్ ఉన్నావు, అది అని చెప్పి పట్టుకోమని సింగిల్ అయింది, డబల్ అయింది, త్రిబుల్ అయింది, 3 పెట్టారు ఒకటి లాంగ్ జంప్. అంటే దానికి రన్ చేసుకుంటూ వచ్చి జంప్ వేయాల్సి ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఒకటి మంకీ జంప్ ఉంటుంది, రెండోది హార్స్ జంప్ ఉంటుంది. నేనేం చేసినానంటే నేను వచ్చేసి రన్నింగ్ కొట్టుకొని వచ్చి ఆ జంప్ చేసేటప్పుడు ఏమైందనంటే ముందు మనల్ని క్యాచ్ చేయాలన్నమాట. ముందున్న పీటీఐ, ఆ పీటీఐ ఏంటంటే కొంచెం హైట్ తక్కువ ఉంటుంది, నన్ను పట్టుకోలే. నేను 3 గోడలు అవతల పడ్డా డైరెక్ట్. అంటే ఇవి ఉంటాయి అన్నమాట, మ్యాట్రెస్ ఉంటుంది, ప్రాబ్లం లేదు. కానీ నేను పడ్డా, అది ఉల్టా పల్టా పడిపోయినా. అప్పుడు నాకు అదంతా నొప్పి 2 రోజులు. అమ్మ ఎందుకు చేసిన. అప్పటి నుంచి నేను మళ్ళీ హార్స్ జంప్ చేయలే. ఇక అది గుర్తుపెట్టుకోరు. ఇంకొకటి చెప్తాను, ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎట్లయితే మనం ప్రిపరేషన్లో ఎట్టున్నదంటే ఇది చదువురా బాబా అంటే దానిలోకి వచ్చి ఇంకోటి చదువుతున్నారు. అట్లా కాకుండా ట్రైనింగ్లో ఎంతవరకు మీకు చెప్తే అంతే ట్రైనింగ్ చేయండి, ఎక్కువ కాదు. ఇప్పుడు ట్రైనింగ్ చేస్తున్న తమ్ములకు కూడా చెప్పేది ఒక్కటే ముచ్చట, ఎంతవరకు అయితే మీకు ఆర్డర్స్ వస్తున్నాయి అంతే చేయండి. ఎక్స్ట్రాగా చేస్తే మాత్రం అవుతుంది కదా. మా ట్రైనింగ్లో జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నా. మా ట్రైనింగ్లో జరిగిన ఒక సింపుల్ ఇన్సిడెంట్ మీరు వినండి. ఎట్లా అంటే నేను 25 నంబర్ నాది, ఇంకొకటి 3 నంబర్ అన్నమాట. అంటే చెస్ట్ వైజ్ మన స్టేట్ వైజ్ డివైడ్ చేసి చెస్ట్ నెంబర్లు ఇస్తారన్నమాట. వాడు 3 నంబర్ అని చెప్పి హైట్ ఇంతే ఉంటాడు. వాళ్ళది మరి ఎస్టీ అనుకుంటా, హైట్ తక్కువ ఉంటాడు. వాని పేరు రాము, ఇప్పటికి కూడా గుర్తుంది మనకు. ఫిజికల్లో సూపర్ ఫిజికల్. ఇక్కడ నిలబడి జంప్ కొడతాడు, ఇక్కడనే నిలబడతాడు, జంప్ కొట్టేస్తాడు, అట్లాంటి ఫ్లిప్లు కొడతాడు. కానీ ఏమైంది, ట్రైనింగ్ చేసిండు 6 నెలలు 5 నెలల ట్రైనింగ్లకు మొత్తము ఈ రైట్ లెగ్ ఉన్న ఎముక మొత్తం ఫ్రాక్చర్ అయిపోయింది. ఈ ఫీమర్ దగ్గర లేకపోతే సమ్ కిందన ఆ ఫ్రాక్చర్ అయిపోయింది. వాడు ట్రైనింగ్ నుంచి వెనక్కి వెళ్ళిపోయిండు. నెక్స్ట్ బ్యాచ్లో ఏమో ట్రైనింగ్ చేసిండు. వాడు ఎంత ఎక్సలెంట్ అయితే ఏం లాభం చెప్పు. బొక్కలు ఎరగొట్టుకునే, టైం వేస్ట్ చేసుకునే ఆ ట్రైనింగ్ను మళ్ళీ చేయాల్సి వస్తాయి. ఇది కథ. ఈ ట్రైనింగ్ను దీనిలో ఎందుకు ఇంక్లూడ్ చేసిన అంటే టాపిక్ వచ్చింది కాబట్టి ఇంక్లూడ్ చేసిన, ఓకేనా. నేను చెప్పేది అది, తమ్ముడు నీకు రీమెడికల్ చేయరు. ఒకసారి నువ్వు ఫిట్ అయినావంటే నో ప్రాబ్లం, కాన్ఫిడెంట్గా నువ్వు వెళ్ళొచ్చు. అనవసర భయాందోళనకు గురై టైం వేస్ట్ చేసుకోవద్దు, ఓకే. ఇట్లాంటి కామెంట్స్ మీరు పెడితే ఏమవుతుందనంటే ఈ కామెంట్ అనేది మీరు అడగడం వల్ల ఇంకో 10 మందికి హెల్ప్ అవుతుంది. మనం ఇంకా బూస్టప్ ఇచ్చేసి మీరు ఇట్లాంటి కామెంట్లు అడిగితే మనం ఎట్లా ఎవడతామంటే అట్లా ఉంటుంది. అందుకని మీరు కామెంట్స్ పెట్టాలి. కామెంట్స్ పెడితే టాపిక్ని పట్టుకొని మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఈ మధ్యలో నేను అనుకున్నాగా మరి వింటర్ కదా, తమ్ముళ్ళు అందరూ కూల్గా ఉన్నారేమో, కామెంట్ పెడతలేరు అని చెప్పి. ఓకే తమ్ముళ్ళు, మన వీడియోలు నచ్చితే మరొకసారి సబ్స్క్రైబ్ కొట్టండి, లైక్ చేయండి. కామెంట్ పెడితే ఏంటంటే వీడియో పైకి వెళ్ళిపోతుంది. బటన్ మన కొత్తలో ఎవరైనా మన వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ బటన్, గంట బటన్ 2 ఒక్కసారి నొక్కండి, ఓకేనా. జై హింద్.